మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. రొయ్యలు నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ఉంటారు. చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ ప్రాన్ తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు ప్రముఖులు. మరి ఈ రొయ్యలు తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ మనం పొందుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే సార్. సార్, రొయ్యలు తినడం వల్ల రుచి బాగుంటుంది. నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళు రెగ్యులర్గా తింటూ ఉంటారు. మరి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని అంటున్నారు కేవలం రొయ్యలు తినడం వల్ల. ఎలా సార్, ఏంటి ఆరోగ్య ప్రయోజనాలు? కొంతమంది రొయ్యలు అనగానే వాళ్ళకు ఒక భయం పట్టుకుంటుంది. ఆ రొయ్యలు తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోద్దంట, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందంట, ట్రైగ్లిజరైడ్ పెరిగిపోతుందంట అని అపోహ. రొయ్యలు తినటం వల్ల ఏ మాత్రం కొలెస్ట్రాల్ 1 మిల్లీగ్రామ్ కూడా పెరగదు. కనుక ఇది కేవలం ఒక అపోహ మాత్రం, మూఢనమ్మకం మాత్రమే. మనం రొయ్యలు వాడేటప్పుడు రోస్ట్, ఫ్రై, ఇగురు కంటే కూడా పులుసు వాడటం మంచిది. అంటే నూనె తక్కువని వినియోగించి ఈ రొయ్యలను వాడటం అనేది శ్రేయస్కరం. తర్వాత ఇది విటమిన్లకు, ఖనిజ లవణాలకు ఒక గని రొయ్యలు అనేది. విటమిన్లు అయితే విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 సైనకోబాలమిన్, విటమిన్ E ఉంటుంది. దీని విశిష్టత ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. మనకు లభించే చాలా ఆహార పదార్థాలు ఇది లభించదు. ఇది శరీరంలో యొక్క జీవ రసాయన ప్రక్రియలు బాగా జరగటానికి ఉపయోగపడుతుంది ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు. ఇక ఖనిజ లవణాలు పుష్కలం. దీంట్లో జింకు, అయోడిన్, కాపరు, సల్ఫరు, సెలీనియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం. చూసారా, మామూలుగా లేదు, నిండా. ఇవి ఖనిజ లవణాల గనిగా మనం భావించవచ్చు. రొయ్యల వినియోగం వల్ల మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీన్ని కనీసం వారానికి 2-3 రోజులు వినియోగించడం. సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చా సార్? షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. షుగర్ ఉన్నా కూడా రొయ్యలు వాడటం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో మొదటిది రక్తహీనత అనేది మహిళలకు ఎక్కువగా ఉంటుంది. గర్భవతులకు, బాలింతలకు కూడా ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా కూడా 10 గ్రాముల కంటే ఎక్కువ హీమోగ్లోబిన్ ఉండాలి. మనము రక్తహీనత ఉన్నదంటే ఐరన్ క్యాప్సూలో, లేదా ఐరన్ ఫోలిక్ యాసిడ్ క్యాప్సూలో, లేదా మార్కెట్లో ఫీఫాల్ అనే క్యాప్సూల్ వాడుతుంటారు. వాటి అవసరం లేకుండా అసలు రొయ్యలు తింటే మీ హీమోగ్లోబిన్ 12-13 ఉంటుంది. మహిళలకి నెలసరి సమయంలో రక్తం పోతుంటుంది, ఆడపిల్లలు కూడా పోతుంటుంది. కనుక తప్పనిసరిగా మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. రక్తహీనత అనేది ఆడపిల్లలకు, స్త్రీల్లో ఎక్కువ ఉంటుంది. కనుక రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. అనీమియాకి చక్కటి పరిష్కార మార్గం రొయ్యలు వినియోగించడం. రెండోది, దీంట్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచడం ద్వారా హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. ఇక మూడోది, స్థూలకాయము, భారీ కాయం ఉన్న వాళ్ళు రొయ్యలు తింటే బరువు పెరిగిపోతామో అనుకుంటారు. బరువు పెరగరు. రొయ్యలు తింటే బరువు తగ్గుతారు. అంతేకాకుండా కండపుష్టి వస్తుంది. ఇక 4, రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు రొయ్యలు తినటం ద్వారా. ఇప్పుడు ఏదో HMPV వైరస్ అని కలకలం, అంతకుముందు కోవిడ్ కలకలం. ఈ రక్తములో ఉండే తెల్ల కణాల యొక్క వాటి పవర్ని పెంచి ఆ తెల్ల కణాలు సమర్థవంతంగా పనిచేసేలా చేసి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, సూక్ష్మక్రిములను లోపలికి వెళ్ళగానే వాటిని చంపేసే గుణం ఉంటుంది ఈ తెల్ల కణాలకి. కనుక రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, వీటితో పాటు వైరస్ల వ్యాధి, అది మనకు కోవిడా, HMPVనా, ఫ్లూ వైరసా, వీటన్నిటిని కూడా సమర్థవంతంగా తిప్పుకొట్టగలిగే ఆ సమర్థత ఈ రొయ్యలు తినటం వల్ల మనకు వస్తుంది. ఇక 5, రొయ్యలు తింటే మెదడు బాగా చురుగ్గా పనిచేస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది,
45 ఏళ్ళు దాటిన వాళ్ళకి కొంతమందికి వంశపారంపర్యంగా మతిమరుపు జబ్బు ఆల్జీమర్స్ వస్తుంది. అదే కాకుండా నరాల బలహీనత ఉన్నవారు, షుగర్ ఉండటం వల్ల నరాల బలహీనత వస్తుంది. నరాలపై నుండే మైలిన్ అనబడే కొవ్వు పదార్థం కరిగిపోవటం వల్ల అరిచేతులు, అరికాలు, మంటలు, తిమ్మర్లు ఇవన్నీ కూడా పోతాయి. కనుక మెదడు యొక్క పనితీరుని మెరుగుపరచడమే కాక నరాల పటుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది పురుషులలో షుగర్ ఉన్న వాళ్ళకి 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి లైంగిక బలహీనత బయటపడుతుంది. అంగస్తంభనం జరగకపోవటం, శీఘ్రస్ఖలనము, స్వప్నస్ఖలనం లాంటి సమస్యలను అధిగమించడానికి నరాల పటుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక 6, ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, ఆర్థిక వారము, భార్యాభర్తల మధ్య ఘర్షణ, వీటన్నిటి వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి సమయాల్లో ఈ రొయ్య ఏం చేస్తుందంటే ఈ మానసిక ఒత్తిడిని అధిగమించే విధంగా చేస్తుంది. దీంతోపాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తే ఈ డిప్రెషన్ నుంచి పూర్తిగా మనం బయటపడతాం. 7, చిన్న వయసులోనే మనకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. దీనికి ఒక కారణం ఉంది. మనము గతంలో చెరువుల నీళ్లు, కాలువల నీళ్లు, నదుల్లో నీళ్లు, బోర్లో నీళ్లు తాగేవాళ్ళం. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు, నగరాలు RO వాటర్ తాగుతున్నాం. RO వాటర్ తాగటం వల్ల అంటువ్యాధులు నివారించగలిగాం. కానీ దాంట్లో ఉండే ఖనిజ లవణాలన్నీ పోవటం వల్ల ఎముకలో పెళుసుదనం వచ్చి కీళ్ళ నొప్పులు, అట్లాగే నడుస్తూ ఉండగా దెబ్బ తగలకుండానే ఎముకలు ఇరిగిపోతాయి. RO వాటర్ బదులుగా ఆల్కలైన్ వాటర్ వాడటం మంచిది. ఆల్కలైన్ వాటర్ ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. కనుక మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రొయ్యలు వినియోగిస్తే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మోకాళ్ళ నొప్పులకి రొయ్యలతో పాటు మహాబీర విత్తనాలు ఉంటాయి. రాత్రిపూట ఒక స్టీల్ గ్లాసు నీళ్ళల్లో 1 స్పూను మహాబీర విత్తనాలు వేసి నానబెట్టి ఉదయాన్నే పరగడుపున నీళ్లు, గింజలు కూడా నమిలేస్తే మహాబీర విత్తనాలు మోకాళ్ళ నొప్పులను తగ్గించడానికి విశిష్టంగా పనిచేస్తున్నాయి. ఇక 8, ఎక్కడ చూసినా క్యాన్సర్, వాతావరణ కాలుష్యం, పంటలు పండించడానికి, వడ్లు పండించడానికి, కూరగాయలు, పండ్లు అన్నిటికీ కూడా విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల, అట్లాగే మన వాహనాల నుంచి వెదజల్లే పొగగొట్టం నుంచి వచ్చే కాలుష్యం వల్ల, మనం తినే ఆహార పదార్థాలు కలుషితం అవటం వల్ల, లేదు కల్తీల వల్ల క్యాన్సర్ ఎక్కువైపోయింది. రొయ్యలు తింటే క్యాన్సర్ వచ్చే గుణం కూడా తక్కువ ఉంటుందని వైద్య పరిశోధనలు వెల్లడించాయి. ఇక 9, ఎవరైనా అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆయుష్తో ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడు కూడా గ్లామరస్గా ఉండాలని కోరుకుంటారు. ఈ రొయ్యలు తింటే ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మొటిమలు రావు, మచ్చలు రావు. కనుక ఈ రొయ్యలు తినండి. ఇక 10, దీంట్లో అయోడిన్, ఖనిజ లవణాలు అవన్నీ ఉన్నాయి. థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. ఇది మనకు తెలవకుండా కనీసము ఏ లక్షణము లేకుండా సుమారు 10% మందికి థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటుంది. ఇది స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. మరి రజస్వల అయ్యే సమయంలో, మెచ్యూర్ అయ్యే సమయంలో 14-15 సంవత్సరాల సమయంలో థైరాయిడ్ లోపం ఉంటుంది. గర్భవతులకు, బాలింతలకు, మళ్ళీ ముట్లు ఆగిపోయే సమయం, పీరియడ్స్ ఆగిపోయే సమయంలో 45 ఏళ్ల సమయంలో అప్పుడు మళ్ళీ థైరాయిడ్ లోపిస్తుంది. పురుషులలో కూడా థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటుంది. మనం తినే ఆహారంలో అయోడిన్ లోపం వల్ల మనం వాడే టేబుల్ సాల్ట్ తప్పనిసరిగా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. ఈ థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయటానికి అయోడిన్ అనేది ముడిసరుకుగా పనిచేస్తుంది. ఈ రొయ్యల్లో అయోడిన్ ఉంటుంది. కనుక థైరాయిడ్ గ్రంథిని ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేసేలా చేస్తూ థైరాయిడ్ లోపం రాకుండా నివారిస్తుంది. థైరాయిడ్ లోపం ఉంటే బరువు పెరిగిపోతారు, 100 కేజీలు అవుతారు. తినేది గుప్పెడన్నం, బరువు పెరుగుతారు. మలబద్ధకం ఉంటుంది. దీర్ఘకాలికంగా మలబద్ధం ఎవరికున్నా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే మన థైరాయిడ్ గ్రంథి ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. మనకు ప్రకృతి ప్రసాదించిన రొయ్యలు, ఈ రొయ్యల్ని మనం కనీసం వారానికి 2-3 రోజులు, అది కూడా రోస్ట్ ఫ్రై కాకుండా
కర్రీ రూపంలో పులుసు రూపంలో వాడటం మంచిది. ఓకే సార్. నాన్ వెజ్ ప్రియులకు ఒక గుడ్ న్యూస్, రొయ్యలు తినడం వల్ల అందము, ఆరోగ్యము, ఆయుష్ కూడా పెరుగుతుంది. డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇవి నిర్మోహమాటంగా భయపడకుండా తినొచ్చు. డాక్టర్ గారు చెప్పినట్లు మన హాస్పిటల్కి వెళ్ళి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చిందని ఆ టెస్టులకి ట్యాబ్లెట్స్కే వేలు ఖర్చు పెట్టే బదులు ఫ్యామిలీ అంతా కూడా వారంలో 1-2 సార్లు ఈ రొయ్యల్ని తింటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదని డాక్టర్ గారు చెప్తున్నారు. సీనియర్ వైద్యులు సార్ చెప్పారు అంటే ఇది 100% కరెక్ట్ అనే నమ్మాలి. మీరు కూడా వారంలో 1-2 సార్లు, అట్లీస్ట్ 1-2 సార్లు అయినా ఈ రొయ్యలు తినడం అలవాటు చేసుకుంటే ఆనందంగా ఆరోగ్యంగా జీవించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.